ఎన్టీఆర్ గారితో మీరు ఎక్కువ వర్క్ చేయలేదు కదా? అస్సలు లేదు. ఒక్క సినిమా రామకృష్ణ, ఒకే సినిమా, అది నేను నాగేశ్వర సార్ పార్ట్నర్షిప్లో చేశారు. ఎందువల్ల సార్ ఆయనతో మీకు తీయాలని? అంటే ఆ రోజులు అట్లా కాదు, ఎవరు ఈ హీరోకి వాళ్ళు ఇద్దరే హీరోలప్పుడు జగయ్య గారు కొద్దిమంది హీరోలు, వాళ్ళ ఎవరు ఈ నిర్మాతలు వాళ్ళకు ఉండేవారు. బట్ నాగేశ్వరతో అన్నపూర్ణను జగపతి కలిపి తీసిన పిక్చర్ రామకృష్ణలో, ఆయన చేసింది కూడా అదే కారణం. చాణక్య చంద్రగుప్త వాళ్ళిద్దరు చేయడం వెంటనే దాని వెంటనే ఇది చేయటం వల్ల దానికి లీడ్ చేసింది. ఆ విధంగా రామారావు దగ్గరికి వెళ్ళి చేసిన ఒకే సినిమా. మీరంత సన్నిహితంగా ఉండే నాగేశ్వరరావు గారితో కూడా మీకు మనస్పర్ధలు వచ్చాయి కదా ఒక సందర్భంలో? ఇప్పుడు మనస్పర్ధలు కాదు, చిన్న అభిప్రాయం. చిన్నవి ఎట్లాగంటే ఒక సెట్లో ఏదో మాటల సంబంధంలో ఆయన ఒక మాట అన్నారు నన్ను గురించి. బాబు చాలా పెద్ద మనిషి, ఇట్లా అనుకున్నాను, పలానా అమ్మాయితో క్లోజ్గా ఉంటున్నాడు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నారు అనుకోండి. నేను అది వెళ్ళి డైరెక్ట్గా అడిగా, సార్ నేనంటే చాలా ఇంట్రెస్ట్, చాలా ప్రేమ, నేను బాగుండాలని కోరుకుంటున్నారు, అదే నన్ను డైరెక్ట్గా అడిగితే బాగుండేది కదా అన్న. యూఆర్ రైట్ బాబు అన్నారు. అంతే. సో ఇంతమంది అందమైన హీరోయిన్లతో మీరు వర్క్ చేశారు, ఎవరెవరిని ఆరాధించారు సార్ మీరు? నేను దసరా బుల్లోడు సినిమా బుక్ రాసుకున్నాను ఆటో. అవును. అందులో ఫస్ట్ పేజీలో రాసింది ఏంటంటే, నేను అన్నీ నిజాలే రాస్తా, ఒక్క అబద్ధం కూడా రాయను. నా జీవితంలో కూడా అబద్ధం ఆడటం నాకు అలవాట్లేదు, అబద్ధం ఆడను. బట్ కొన్ని పేర్లు చెప్పను. కారణం ఏంటంటే వాళ్ళ జీవితాలు రూయిన్ అయిపోతాయి. ఒకరోజు సడన్గా పలానా చోట నేను డబ్బింగ్ చేస్తున్నాను ఒక స్టూడియోలో, ఈ కమ్ అండ్ మీట్ మీ, ఐ వాంట్ టు టాక్ టు యూ అని ఒక హీరోయిన్, టాప్ మోస్ట్ హీరోయిన్ వెళ్తే ఒక బుక్ ఇచ్చింది. ఈ నావెల్ చాలా, అందరి ముందు ఈ నావెల్ చాలా బాగుంటుందండి, ఈ బుక్ చదవండి, మంచి స్టోరీ అని చెప్పి కొంచెం ఎసైడ్ ఇందులో ఒక లెటర్ ఉంది, జాగ్రత్త ఉంది. అప్పుడు గుండె కొట్టుకోవటం మొదలెట్టింది. నేను వచ్చినేమో కాల్ షీట్లో ప్రాబ్లం అంటే ఇందులో ఒక లెటర్ ఉంది చదవమంది. సరే ఆ లెటర్ చూసినాక ఇంకా గుండె కొట్టుకోవటం మొదలెట్టింది. సో అట్లా కొంతకాలం జరిగింది, అది అంతటితోనే ఆగిపోయింది అంతే. ఏ సెంటిమెంట్ కొంతకాలం మీకు ఉండేది సినిమా టైటిల్స్ విషయంలో? తర్వాత దసరా బుల్లోడికి వెళ్ళిపోయారు, తర్వాత మళ్ళీ బీతో కొన్ని సినిమాలు తీశారు. ఏమన్నా అప్పట్లో ఏమన్నా ఇలా ఉండేదా మీకంటే నమ్మకాలు అవి ఉండేవా? అది దాదాపు నా ఉద్దేశం యాక్సిడెంటల్గా జరిగింది. ఎట్లాగంటే ఈ జాతకాలు చూసేవాడు ఉండరు, ఈ తాటాకులు చూసేవాడు. ఒక రోడ్లకు డాక్టర్ గారు అని గాలి బాలసుందరం అని డాక్టర్ గారు కింద ఉండేవాడు. ఏదో నేను యాక్ట్ చేయడానికి వెళ్ళా, ఏం అవ్వట్లేదని ఆయన దగ్గరికి వెళ్ళా. నువ్వు యాక్ట్ చేయలేవు, నువ్వు ఒక సినిమా దిగిపోతున్నావు, ఆ సినిమాలో భయంకరమైన తుఫాను గాలి అన్నీ ఉంటాయి, ఒక హీరోయిన్ పేరే నువ్వు సినిమా పెట్టి చేస్తావు, ఆ హీరోయిన్ సినిమా పేరే అన్నాడు. ఆ పేరు అన్నపూర్ణ, అందుకని టైటిల్ కూడా అన్నపూర్ణ అయిన తర్వాత ఆలోచించి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అక్కడ లేడు. బట్ బాగానే ఉంది, బాగా సక్సెస్ అవుతున్నాయి కదా అని మేము కూడా ఫాలో అయ్యారు. అంతవరకు బాగానే ఉంది, అక్కా చెల్లి వరకు. దాని తర్వాత డైరెక్టర్స్ మారిపోయారు, సెంటిమెంట్స్ మారిపోయినాయి. నేను డైరెక్టర్ అయ్యా దసరా బుల్లోడు చిత్రం స్క్రిప్ట్ అంతా తయారైన తర్వాత అనుకున్న ప్రకారం పూర్తి చేయాలంటే అప్పటి ఆయన చిత్రాలన్నీ దర్శకత్వం వహించిన శ్రీ వి మధుసూదన్ రావు గారికి ఖాళీ లేకపోయింది. అప్పుడు నేనే శ్రీ రాజేంద్ర ప్రసాద్ని దర్శకత్వం వహించమని బలవంతం చేశాను. ఆయన ఒప్పుకోలేదు. అయితే నేను హీరోగా పనిచేయనని పేచీ పెట్టాను. చేసేది లేక ఈ సూపర్ హిట్ దసరా బుల్లోడు చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా మా చేత పచ్చగడ్డి కోయించాడు. ఇప్పుడు నాగేశ్వర సజెస్ట్ చేసింది ఏంటంటే, చాలా బిజీగా ఉన్నాను బాబు, నేను నీకు ప్రామిస్ చేసిన నేను రమ్మని, నేను నెక్స్ట్ పిక్చర్ చేద్దాం. ఇప్పుడు నేను జగ్గయ్య గారు చాలా క్లోజ్ కదా, క్లోజ్ రిలేటివ్ జగ్గయ్య గారు, ఆయన కొంచెం అంత బిజీగా ఉండరు, యూ ట్రై జగ్గయ్య గారు అన్నారు. అప్పుడు జగ్గయ్య గారి దగ్గరికి వెళ్తాం. ఆయన దాన్నే ఉంది బాబు, నీకు అవసరం వచ్చినప్పుడు చేయటానికే ఉంది, తప్పకుండా చేస్తానంటాం. ఆయనే జమున గారితో మాట్లాడి అన్నపూర్ణ హీరోయిన్ ఫిక్స్ చేసి ఆయనే హెల్ప్ చేసి ఆ సినిమా రిలీజ్ చేయటం. జగపతి సంస్థకి నేను సొంత నటుణ్ణి. జగపతి పిక్చర్స్ తొలి చిత్రం అన్నపూర్ణ నాతోనే ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు అన్ని చిత్రాల్లోనూ నేనున్నాను. జగపతి చలనచిత్ర చరిత్రలో 25 ఏళ్ల నుంచి కొనసాగుతున్న, ఇంకా చిరకాలం కొనసాగే పొడుగుపాటి వాక్యాన్ని నేను. బొమ్మకి బొరుసు, బొరుసుకి బొమ్మల, ఒక పుస్తకంలో కాగితానికి అటు ఇటు 2 పేజీల్లా విడదీయరాని కథ, అనుబంధము మాది. ఆ పిక్చర్ అయినాక నాగేశ్వరరావు అన్నమాట ప్రకారం ఆరాధన పిక్చరు సావిత్రి గారితో, అది ఆ రోజుల్లో అన్నపూర్ణ మధుసూదన్ గారికి అలవాటు ఏంటంటే దాదాపు కలకటా వెళ్ళి మన స్టోరీస్ వాళ్ళకి చాలా దగ్గర చూస్తే, అప్పుడు సాగరి కానీ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అది సెలెక్ట్ చేసి వచ్చాము. మేము సెలెక్ట్ చేసినప్పుడు బ్యూటిఫుల్ సబ్జెక్టు, సగం తీసినాక అది చాలా డిసప్పాయింటింగ్గా ప్రాబ్లం క్రియేట్ అయింది. అయ్యో, ఎట్లాగంటే అంతకుముందు మోగ మనసులు రిలీజ్ అయింది, నాగేశ్వరరావు, జమున,
మొత్తం సావిత్రి అంత రొమాంటిక్ సాంగ్స్, ఒక అల్లరి చిల్లరి హీరో, చాలా ప్లే బాయ్ లాగా నాగేశ్వర్ మంచి రొమాంటిక్ హీరో చేశాడు. ఇప్పుడు ఇక్కడ వచ్చేది ఈ సబ్జెక్ట్ ఏంటంటే పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే 3/4 ఆఫ్ ద పిక్చర్ హీరో కళ్ళు ఉండవు. ఇంత నిన్నటిదాకా ఆడి పాడి ఇంత చేసిన హీరో వాడు గుడ్డాళ్ళగా పడుకుంటే ఎవరు చూస్తారు? నాగేశ్వర్ కూడా వచ్చి బాబు ఒక పని చేద్దాం, వెటరన్స్ ఉన్నారు కదా బిఎన్ రెడ్డి గారు అట్లా వాళ్ళందరూ 3.5 పైన అయిపోయింది చూపిద్దాం వాళ్ళకి, వాళ్ళు ఏమంటారు అన్నాడు. వాళ్ళంతా చూసి యూఆర్ ఆన్ ద నైఫ్ ఎడ్జ్. కాంట్సే నువ్వు బిగినింగ్ కొత్తగా వచ్చావు ఇండస్ట్రీకి, ఇలాంటి సబ్జెక్ట్ ఎట్లా టేకప్ చేసావు, ఎలా చేస్తావు, చేస్తే ఆడియన్స్ నిన్నగా మొన్నంత రొమాంటిక్ హీరోగా చూసి గుడ్డాడిగా మంచాలు వేసి శిష్యు వచ్చేస్తాడు చూస్తారు ఆడియన్స్. నాగేశ్వర్ అన్నాడు ఏం చేద్దాం బాబు అని, వేరే సబ్జెక్ట్ చూసుకుందామా అన్నారు. ఒకటండి నాకు లిమిటెడ్ ఫండ్స్తో వచ్చాను నేను, అది అయిపోయినాయి, మళ్ళీ పెట్టి తీసే పని లేదు, ఇప్పుడు మానేసినా రిస్క్ అదే, అవును వెళ్ళిపోవటం, తీసే పని లేదు, తీసినా అదే పోతుంది, అందుకని కంటిన్యూ చేద్దాం అన్నాను. పిక్చర్ హెస్ బికమ్ బిగ్గెస్ట్ హిట్. ఈ జగపతి సంస్థకు అధినేత, నిర్మాత, దర్శకుడు శ్రీ విబి రాజేంద్ర ప్రసాద్ హారంలో దారం లాంటివాడు. ఏ సంస్థ అయినా ప్రారంభించడం గొప్ప కాదు. ఉదాహరణకు తండ్రికి కొడుకు పుట్టడం గొప్ప కాదు, ఆ కొడుకు పెరిగి పెద్దవాడి తండ్రిని మించిన కొడుకు అయినప్పుడే ఆ తండ్రికి తృప్తి, సంతోషం. అలాగే ఈ జగపతి సంస్థ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసి విజయ పతాకాన్ని ఎగరవేసింది.